ఉదయం 6 గంటలు. ఇంకా సూర్యుడు కూడా ఉదయించలేదు. కానీ మన కళ్ళపై పడే మొదటి వెలుగు సూర్యకిరణాలు కాదు, స్మార్ట్ ఫోన్ స్క్రీన్ నుంచి వచ్చే వెలుగు. కొత్త రోజు ప్రారంభం అవుతుంది. అదే క్షణంలో స్క్రోలింగ్ కూడా మొదలవుతుంది. ఒక్క నోటిఫికేషన్ మాత్రమే చూసి వస్తాను అని మనకు మనమే చెప్పుకుంటాం. ఇంకో 5 నిమిషాలే అని మనల్ని మనమే నమ్మిస్తాం. కానీ ఆ చిన్న అబద్ధమే ఉదయం అత్యంత విలువైన గంటన్నర సమయాన్ని మింగేస్తుంది. మనం ఏకాగ్రత కోల్పోవడానికి కారణం మంచి క్యాలెండర్ యాప్ లేకపోవడం కాదు. నిజమైన కారణం ఏమిటంటే, మన జీవిత లక్ష్యాలను వదిలేసి తాత్కాలిక ఆనందాన్ని ఇచ్చే చౌకైన డోపమైన్ చక్రాన్ని మనం బానిసలవ్వడం. రోజు ముగిసే సమయానికి ఏమీ సాధించలేదని తెలుసుకున్నప్పుడు మన మెదడు అపరాధ భావాన్ని దాచేందుకు ఒక రక్షణ వ్యవస్థను ఉపయోగిస్తుంది. రేపటి నుంచి కొత్తగా మొదలు పెడతాను అని మనకు మనమే చెప్పుకుంటాము. కానీ ఆ రేపు అసలు ఎప్పుడూ రాదు. రేపు అనేది మన లక్ష్యాలను సమాధి చేసే మానసిక శ్మశానం. దాని నుంచి బయటపడాలంటే మన ఆలోచన విధానం ఒక తీవ్రమైన మార్పు అవసరం. ఈ సమస్యకు మూల కారణాన్ని అర్థం చేసుకోవాలంటే వేల సంవత్సరాల క్రితం నుంచి ఉన్న ఒక ప్రాచీన భావనను చూడవచ్చు. హిందూ పురాణాలు ఈ మానవ బలహీనతను బ్రహ్మదేవుని కథ ద్వారా వివరిస్తాయి. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు శతరూప అనే అపూర్వ సౌందర్యవతిని సృష్టించాడు. కానీ విశ్వసృష్టి అనే తన పవిత్ర కర్తవ్యాన్ని కొనసాగించాల్సిన బదులు తన సృష్టిపైన పూర్తిగా మోహానికి లోనయ్యాడు. తనకు అపారమైన సమయం ఉందని భావించిన బ్రహ్మ అహంకారంతో 5వ తలని సృష్టించుకున్నాడు. శతరూపుని ప్రతి కోణం నుంచి చూడాలనే కోరికతో ఆ 5వ తలను ఉపయోగించాడు. బ్రహ్మ యొక్క ఈ మోహం నేటి డిజిటల్ వ్యవస్థతో మన పరిస్థితిని ప్రతిబింబిస్తుంది. ఆ 5వ తల అంటే ఆధునిక వాయిదా వేసే మనిషి యొక్క అహంకారానికి ప్రతీక. అంటే నా దగ్గర ఇంకా చాలా సమయం ఉంది, తర్వాత చేస్తాను అనే తప్పుడు నమ్మకం. ఒక సృష్టికర్త తన ఏకాగ్రతను కోల్పోయి సమయం అనంతమని భావించినప్పుడు మొత్తం వ్యవస్థ సమతుల్యతను దెబ్బతింటుంది. ఆ సమతుల్యతను తిరిగి తీసుకురావడానికి తక్షణం కఠినమైన జోక్యం అవసరం. అప్పుడు శివుడి 3వ నేత్రం నుండి కాలభైరవుడు అవతరించాడు. ఆయన కాలానికి స్వరూపం, ఉగ్రుడు, ఆపలేనివాడు, రాజీపడనివాడు. ఆయన బ్రహ్మను హెచ్చరించలేదు, మంచి టైం టేబుల్ తయారు చేయమని కూడా చెప్పలేదు. కాలభైరవుడు మెరుపు వేగంతో ముందుకు దూసుకెళ్ళి తన బొటనవేలు గోరుతో బ్రహ్మ యొక్క 5వ తలని ఒక్కసారిగా ఖండించాడు. ఆ క్షణంలోనే నాకు అపారమైన సమయం ఉంది అనే భ్రమ పూర్తిగా చెదిరిపోయింది. అహంకారం తొలగిపోయిన బ్రహ్మ వెంటనే తన మోహాన్ని విడిచిపెట్టి విశ్వసృష్టి అనే తన అసలు కర్తవ్యాన్ని తిరిగి చేరుకున్నాడు. ఆదిశంకరాచార్యులు రచించిన కాలభైరవాష్టకం కేవలం ఒక స్తోత్రం మాత్రమే కాదు, అది మన మనస్సుకు ఒక గట్టి మేల్కొలుపు. వాయిదా వేసే అలవాటును మూలం నుంచి ఛేదించడానికి రూపొందించబడిన శక్తివంతమైన శ్లోకాల సమాహారం. నిజమైన ఏకాగ్రతను సాధించాలంటే ముందుగా రేపు చేస్తాను అనే భ్రమను నాశనం చేయాలి. మనలోని అహంకారాన్ని కాలభైరవుడు బ్రహ్మ 5వ తలను ఖండించిన విధంగా ఎదుర్కోవాలి. ఈ పురాణంలోని మానసిక సందేశాన్ని మనం ఆధునిక 24 గంటల జీవితాన్ని అన్వయించాలంటే 3 దశల కార్యాచరణ విధానాన్ని అనుసరించవచ్చు. మొదటి దశ, ఉదయపు సమయం. నిద్ర లేచిన తర్వాత తొలి 30 నిమిషాల పాటు ఫోన్కి పూర్తిగా దూరంగా ఉండండి. ప్రపంచం మీపై తన అవసరాలను మోపే ముందు మీ మనసుపై మీకు సంపూర్ణ నియంత్రణ ఏర్పడాలి. ఆ రోజు ఎలా గడవాలో ముందుగా మీరే నిర్ణయించాలి. రెండవ దశ, 8 గంటల కర్మక్షేత్రం. మీ పని దినాన్ని లోతైన ఏకాగ్రతతో కూడిన ఒక పని కోసం ప్రత్యేక సమయాన్ని విభాగాలుగా విభజించండి. ఒకేసారి అనేక పనులు చేయడం ఒక భ్రమ. 4 పనులను ఒకేసారి చేయడానికి ప్రయత్నిస్తే శక్తి వృధా అవుతుంది. చివరికి ఏ పని కూడా పూర్తి చేయలేరు. నిజమైన శక్తి ఒక పనిపై నిరంతర ఏకాగ్రతతో పనిచేయడంలోనే ఉంటుంది. అందుకే మీ పని చేసే ప్రదేశాన్ని పవిత్రమైన కర్మస్థలంగా భావించి ఫోన్ నోటిఫికేషన్లు మరియు ఇతర డిజిటల్ అంతరాయాలను పూర్తిగా తొలగించండి. మూడవ దశ, సమయాన్ని నిర్దాక్షిణ్యంగా కాపాడుకోండి. వాయిదా వేయడానికి ప్రధాన కారణాలు 3: భయం, సందేహం మరియు సోమరితనం. ఏ పని ప్రారంభించే ముందు మీకు మీరు ఒక ప్రశ్న అడగండి. ఈ పని
నా జీవితంలో అంతిమ లక్ష్యానికి ఉపయోగపడుతుందా? జవాబు కాదు అయితే ఎలాంటి సంకోచం లేకుండా ఆ పనిని మీ షెడ్యూల్ నుంచి తొలగించండి. సమయ నిర్వహణను ఒక యుద్ధ భూమిగా భావించినప్పుడు మాత్రమే మన పవిత్రమైన శక్తిని అవసరమైన దృష్టి మరలింపుల నుంచి, చౌకైన డోపమైన అలవాట్ల నుంచి రక్షించగలుగుతాం. కాలమే గొప్ప సమానత్వం. ఈ భూమిపై ప్రతి మనిషికి ప్రతిరోజు ఒకే 24 గంటలు లభిస్తాయి. అంతరిక్ష రంగంలో కొత్త ఆవిష్కరణలు చేస్తున్న వ్యక్తికి అదే 24 గంటలు, ప్రపంచ స్థాయి సంస్థను నడిపించే నాయకుడికి అదే 24 గంటలు, వందల కోట్ల ప్రజల నాయకత్వం వహించే ప్రధానమంత్రికి అదే 24 గంటలు. అందరినీ వేరు చేసేది ఒక్కటే, పట్టుదలతో కూడిన కార్యాచరణ. ఇప్పటికీ వృధా అయిన సమయం శాశ్వతంగా పోయింది. దాన్ని తిరిగి తీసుకురావడం అసాధ్యం. కానీ రేపు అనే భ్రమను మాత్రం ఈ క్షణంలోనే ధ్వంసం చేయవచ్చు. అది వెంటనే తీసుకునే రాజీ లేని చర్యతో మాత్రమే సాధ్యమవుతుంది. మీ జీవితాన్ని మార్చేది రేపు కాదు, ఈరోజు మీరు తీసుకునే ఒక్క నిర్ణయం. గుర్తుంచుకోండి, కాలం ఎవరి కోసం ఆగదు. కాలభైరవుడు మనకు నేర్పే గొప్ప పాఠం ఒకటే: సమయాన్ని గౌరవించు, కర్తవ్యాన్ని నిర్వర్తించు, ఈ క్షణంలోనే చర్య తీసుకో. ఎందుకంటే జీవితాన్ని మార్చడానికి ఉన్న ఏకైక సమయం ఇప్పుడే.